హలో మిత్రులారా, ఈరోజు మనం రియలిజంలో మూడో భాగంలోకి ప్రవేశిస్తున్నాం. రియలిజంలో మూడో భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ చర్చ యొక్క భాగం మూడో భాగం. అది మన రియలిజం ఫిలాసఫీలో తాత్వికతలో మూడో భాగంగా చెప్పుకోబోతున్నాం. అయితే చాలా సింపుల్, చాలా సులభమైనటువంటి అంశం. మనకు నిత్యం సమాజంలో ఉన్నటువంటి ఒక చిన్న భయం. ఆ చిన్న భయం ఏంటంటే పాములు పగబట్టడం అనేటువంటిది ఒక భయం. పాములు పడతాయని, వాటిని తొక్కగానే ముఖ్యంగా తాచుపాములు లాంటివి పగబడతాయని, వాటిని తొక్కినంత మాత్రాన్ని అమ్మటే వెంటనే అవి పగ తెచ్చుకుంటాయని, పగ తెచ్చుకోవడానికి ఎక్కడికైనా వస్తాయని, ఎంత దూరమైనా వస్తాయని, లేకపోతే ఎన్ని రోజులైనా గుర్తుపెట్టుకుంటాయని, ఎన్ని రోజులకైనా అవి మనల్ని కాటేసే ప్రమాదం ఉంటుందని, ఇలాంటి భయాలు సర్వసాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో ఎక్కువగా ఉంటాయి. ఆ భయం కారణంగా కేవలం పాము యొక్క తోకను తొక్కినా, లేకపోతే నడుము భాగంలో తొక్కినా వెంటనే భయపడటం అనేది, లేకపోతే అది తొక్కగానే పారిపోతే భయపడటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి పాము పగబట్టే అంత ఆలోచన శక్తి కానీ, అంత మెదడు కానీ దాని యొక్క పరిణామంలో లేదు. దానికి గుర్తుపెట్టుకొని పలానా వ్యక్తి నన్ను తొక్కాడు, పలానా పుల్లయ్య నన్ను తొక్కాడు, పలానా మల్లయ్య నన్ను తొక్కాడు అని గుర్తుపెట్టుకొని అతన్ని వేటాడి కాటేసేటువంటి స్వభావం అనేది పాముకి ఉండదు. వాస్తవానికి అది ఎక్కడా కూడా అలాంటివి ఏవి జరిగిన సందర్భాలు ఉండవు. కానీ కేవలం ప్రజల్లో ఒక భ్రమ, ఒక భయం అనేది మాత్రం నాటుకుపోయింది. దాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగానే మనం రియలిజం దాన్ని తప్పుపడుతుంది. కాబట్టి మూఢత్వాన్ని, అహేతుకతని, లేకపోతే అంధవిశ్వాసాలని, గుడ్డి నమ్మకాలని, మతపరమైన కావచ్చు, లేకపోతే సామాజికపరమైనటువంటి ఏ గుడ్డి నమ్మకాలున్నా వాటన్నిటినీ రియలిజం త్రోసిపుచ్చి రియాలిటీ ఏదైతే ఉందో, నిజమైతే ఏదైతే ఉందో, నిజవాదంగా అది మన ముందుకి తీసుకొచ్చాను. కాబట్టి ఆ తాత్వికతలో భాగంగానే దీన్ని పాములు పగపట్టవు అనే దాన్ని సమర్థిస్తూ రియలిజం మూడో భాగంలోకి మనం ప్రవేశించడం జరిగింది. అయితే ఇక మనకు అంశంలోకి వెళ్తే, చర్చలోకి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ ఒక ముఖ్యమైన పని చేయబోతున్నాం. ఏమిటంటే కొన్ని ఆధారాలతో చూపించాలనే ఉద్దేశంతో మూఢనమ్మకాలు విశ్లేషణ అనే గ్రంథం, పెన్మెత్స సుబ్బరాజు గారు ప్రముఖ హేతువాది రాసినటువంటి గ్రంథం నుండి మనం పాములు పగబట్టవు అని నిరూపించడానికి ఈ వీడియో చేసుకోవడం జరుగుతుంది. చిన్న అంశమే, చిన్న భయం. ఆ భయాన్ని కాస్తంతైనా ఈ వీడియో తొలగించినట్లయితే మన ప్రయత్నం సఫలీకృతమైనట్టుగా భావిస్తాను. దాంట్లో భాగంగానే ఇది మీకు వివరించడం అనేది జరుగుతుంది. ఈ గ్రంథం నుండి మనం కొన్ని మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. ఆ మూఢనమ్మకాలని మన వీడియో రూపంలో ఈ గ్రంథం నుండి అంశాలు ఏవైతే ఉన్నాయో, చర్చించబడిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ రియలిజం సిరీస్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ గ్రంథం నుండి మనం ఈ విశ్లేషణ కూడా చేసుకోబోతున్నాం. పెన్మెత్స సుబ్బరాజు గారు రచించినటువంటి మూఢనమ్మకాలు విశ్లేషణ అనే గ్రంథం నుండి ఇది తీసుకోబోతున్నాం. అయితే మనం ఇక చర్చలోకి వెళ్దాం. అంశంలోకి వెళ్ళినట్టయితే పాములు పగబడతాయి అనేది సర్వసాధారణంగా సమాజంలో ఉన్నటువంటి ఒక నమ్మకం, ఒక భయం. ముఖ్యంగా నమ్మకం కంటే అది భయం అనుకోవాలి. ఆ భయాన్నే వాళ్ళు దాన్ని ఒక భయమే అనుకోవాలి, దాన్ని నమ్మకం అనడానికి వీల్లేదు. ఆ భయం ఎలాంటిది అనేది ఇక్కడ చూద్దాం. చరిత్రను పరిశీలిస్తే మానవుడు తనకు మేలు చేసే ప్రాణులతో పాటు తనకు కీడు చేసే ప్రాణులకు సైతం అవి తమకు కీడు చేయకుండా ఉండేందుకు గాను పూజించడం, ఆరాధించడం చేసినట్లు అర్థమవుతుంది. చరిత్రలో మనం చూసుకున్నట్లయితే కీడు చేసే జీవులు కానీ, లేకపోతే కీడు చేయని జీవులు కానీ, వీటితో ప్రమాదం అనేటువంటిది రాకుండా ఉండడం కోసం వాటిని పూజించడం అనేది జరిగిందని ఇక్కడ
గ్రంథ రచయిత చెప్తున్నారు, సుబ్బరాజు గారు చెప్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా తాగకపోయినా పాములకు పాలు పోయడం, గుడ్లను వేయడం నాగుల చవితి రోజున నాగదేవత ఆరాధనలో భాగంగా మారిపోయాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే మనం కీడు చేస్తాయి భయం అనే భయంలో ఉన్నామో ఆ భయమైనటువంటి కార్యక్రమంలో భాగంగా చూసుకున్నట్లయితే పాములు పాలు తాగకపోయినా కూడా పాములకి పాలు పోయటం కానీ, గుడ్లను వేయడం కానీ నాగుల చవితి రోజున నాగదేవత ఆరాధనలో భాగంగా మారిపోయాయి. నాగుల చవితి రోజున నాగదేవత ఆరాధనగా మారిపోయాయి. వాస్తవానికి అది కూడా మనలాంటి జీవే. సర్వసాధారణంగా అన్ని జీవుల్లో అది కూడా ఒక భాగమే. మెదడు ఎదగనటువంటి ఒక జీవి, అది తెలియక అలా చేస్తున్నారన్నమాట ప్రజలు. మారిపోయాయి. పాములు తమను చంపచూసే వారి పట్ల పగబడతాయని, అది 12 ఏళ్ళు ఉంటుందని, పూజించే వారిని రక్షిస్తాయని ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి నాగదేవతల మహత్యాల పేరిట పలు సినిమాలు కూడా వచ్చాయి. మనం సినిమాలు చూసే ఉంటాం. సినిమాలలో పాములు పగబట్టినట్టుగా, లేకపోతే పాములే మనిషి వేషంగా ధరించినట్టుగా, అవి పగబట్టి ఎక్కడికైనా వచ్చి చంపినట్టుగా మనం సినిమాలో చూస్తాం. కానీ నిజ జీవితంలో ఎక్కడ కూడా మనకి తారసపడ్డట్టుగా కనిపించదు. అయితే ఇక్కడ అదే అంటున్నారు సుబ్బరాజు గారు. ఏమంటున్నారంటే వాటిని నాగుల చవితి రోజున దేవతగా ఆరాధించడం ఒకటి, పాములు తమను చంపచూసే వారి పట్ల పగబడతాయని, దాన్ని చంపడానికి ఎవరైతే చూస్తారో వాళ్ళ పట్ల పగబడతాయని ఒక నమ్మకం, పగబడతాయని, అది 12 ఏళ్ళు ఉంటుందని, మళ్ళీ 1-2 కాదు 12 ఏళ్ళు ఉంటుందనేది మరో నమ్మకంగా ఉందట. పూజించే వారిని రక్షిస్తాయట. అసలు పగబట్టడం అనేది అబద్ధం. వాటికి అంత తెలివి లేదు, అంత బ్రెయిన్ అనేది ఎదగలేదు, మెదడు అనేది ఎదగలేదు. అయినా పూజించే వారిని రక్షిస్తాయన్నట్టు ఇంకొక నమ్మకం, మనుషుల్లో ఉన్న నమ్మకం ఇదంతా. దానికి అంత లేదు. పూజించే వారిని పట్ల రక్షిస్తాయని ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి, ప్రజలు ఏదైతే నమ్మకం ఉంటుందో ఆ సొమ్ము చేసుకోవడానికి రకరకాలైనటువంటి పలు వ్యాపారాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఆ వ్యాపారంలో భాగంగానే ఈ సినిమా రంగం కూడా వచ్చి చేరిందనమాట. అయితే సొమ్ము చేసుకోవడానికి నాగదేవతల మహత్యాల పేరిట సినిమాలు కూడా వచ్చాయని సుబ్బరాజు గారు ఇక్కడ మనకు వివరిస్తున్నారు. అయితే వాస్తవానికి పాముల్లో 100 రకాలు ఉన్నప్పటికీ మన ప్రాంతంలో తిరిగే పాముల్లో త్రాచుపాములు, కట్లపాములు, రక్తపింజర మాత్రమే విషపూరితమైనవి. వాస్తవానికి చూసినట్టయితే పాముల్లో చాలా రకాలు ఉన్నాయి. నిజానికి చాలా రకాలు మన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలు ఉన్నాయి. ఎన్నో రకాలు ఉన్నప్పటికీ మనకు కనిపించే మన ప్రాంతంలో తెలుగు ప్రాంతాలలో కనిపించేటువంటివి ముఖ్యంగా ఏమిటివి? తాచుపాములు లాంటివి, కట్లపాములు మరియు రక్తపింజర లాంటివి. ఇవి మాత్రమే విషపూరితమైనవి. ఈ 3 రకాలు మాత్రమే విషపూరితమైనవి. మనకి ఎప్పుడు కనిపించేవి కూడా విషపూరితమైనవి. పాములకు చెవులు ఉండవు. పాములకు వాస్తవానికి చెవులు ఉండవు. వాటికి వినిపించేటువంటి ఆ గ్రహ శక్తి కూడా వాటికి లేదు, ఉండవు. నేల అదురును బట్టి, సమీపంలో ఉన్న జీవుల శరీర ఉష్ణాన్ని బట్టి, గాల్లోని వాసనలను, గాల్లో ఆడించిన నాలుకను అంగుటిలో పెట్టి ఇతర జీవులను ఆహార ఉనికిని అవి పసిగడతాయి. పాములకు ఏ విధంగా అయితే చెవులు లేకపోవడం వల్ల నేల యొక్క అవి పాకుతూ ఉంటాయి కాబట్టి ఆ అదురును బట్టి మనం ఎప్పుడైతే నడవటమో లేకపోతే ఇతర జీవులు నడవటమో చేసినప్పుడు దాని అదురు ఏదైతే ఉంటుందో ఆ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఉనికి దాన్ని ఏమంటారు, వైబ్రేషన్ అనుకుందాం. వైబ్రేషన్ అనేది ఏదైతే ఉంటుందో దాని పొట్ట కింద నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా వెళ్ళడం వల్ల అది గుర్తిస్తుంది కొన్నిటిని. అంతేకాకుండా వేటి వల్ల గుర్తిస్తుందట, సమీపంలో ఉన్న ఉష్ణాన్ని బట్టి కూడా, వేడిని బట్టి కూడా గుర్తిస్తాయంట. గాల్లో వచ్చేటువంటి వాసనలను బట్టి గుర్తిస్తాయి. గాల్లో ఆడించిన నాలుకను అంగుట్లో పెట్టి ఇతర జీవులను, ఆ నాలుకను అంటూ ఉంటుంది కదా, లపలపలాడిస్తూ ఉంటుంది కదా, ఆ లపలపలాడించే విధానంలో ఇతర జీవులను, ఆహార ఉనికిని అవి పసిగడతాయి. అవి ముఖ్యంగా ఎందుకంటే వాటికి చెవులు లేవు కాబట్టి వీటి ద్వారానే పసిగడతాయి. పాములకు జ్ఞాపక శక్తి ఉండే స్థాయిలో మెదడు అభివృద్ధి చెందలేదు. ఇది ముఖ్యమైన విషయం. పాములు పగబడతాయి అన్నప్పుడు, పగబట్టాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా అవి గుర్తుపెట్టుకోవాలి. పగబట్టాలంటే
ముందు పలానా వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, శ్రీకాంత్. నేను ఉదయం పూట పామును తొక్కాను. ఉదయం పూట పాము నడుము కాడనో కాలు కాడనో తొక్కాను. దానికి అందుబాటులో అందుకోగలిగితే అప్పుడు ఆ క్షణంలోనే కలిసేస్తుంది, ఆ క్షణంలోనే కాటు వేస్తుంది. అది అప్పటి వరకు మాత్రమే జరిగిపోతుంది. అంతేగాని పలానా శ్రీకాంత్ నన్ను ఉదయం తొక్కాడు కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే ఈ క్షణంలో చంపడం కుదరలేదు కాబట్టి సాయంత్రం వరకైనా పగబడదాం, సాయంత్రం వరకైనా గుర్తుపెట్టుకొని వచ్చి శ్రీకాంత్ని కరవాలి అని పాము అనుకోవాలి. అంటే ముఖ్యంగా వాటికి ఏముండాలి? జ్ఞాపక శక్తి ఉండాలి. మనమే ఒక్కోసారి కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం. కొన్ని విషయాలు మర్చిపోయేసి గుర్తుపెట్టుకునే స్థాయిలో మనం ఉంటాం. అలాంటి పాము ఎలా ఉంటుంది? మనకి ఇంత మెదడు ఉంటే 1400 గ్రాములు ఉన్న మన మెదడే కొన్ని గుర్తుపెట్టుకోలేదు. కానీ దాని చిన్న మెదడుతో అవి ఎలా గుర్తుపెట్టుకోగలుగుతాయి? గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అనేది ఇక్కడ విషయం. జ్ఞాపక శక్తి ఉండే స్థాయిలో దాని మెదడు అభివృద్ధి చెందలేదు. అందువల్ల పగబట్టే సమస్య లేదు. మెదడు అభివృద్ధి చెందలేదు కాబట్టి గుర్తుపెట్టుకునే అవకాశం లేదు. గుర్తుపెట్టుకునే అవకాశం లేనప్పుడు పగబట్టి వచ్చి కరిచేటువంటి సమస్య ఎంత మాత్రం లేదు. కొన్ని సందర్భాలలో మనిషిని చూసి భయపడటం వల్ల పాములు పడగ విప్పుతాయి. భయపడటం వల్ల వాటి ఉనికిని కాపాడుకోవడం వల్ల పడగ విప్పుతాయి. పడగ విప్పుతాయి. కొట్టడానికి ప్రయత్నించగా పారిపోవడానికి జరిగి మరో చోటనో ఇంటి దగ్గర మరో పాము కనిపిస్తే పగబట్టిన భ్రాంతి పూర్వకాలంలో మనుషులకు కలిగి ఉంటుంది. అదే పాము కానీ లేకపోతే మరో పాము లాంటిది ఏదైనా ఉండటం వల్ల అదే కనిపించినా లేకపోతే తరువాత మరో పాము కనిపించినప్పటికీ కూడా దాన్నే మన పూర్వీకులు పగబట్టడం అనేది అనుకున్నారని చెప్తున్నారు ఇక్కడ రచయిత. కలిగి ఉంటుంది. అంతే తప్ప ఈ నమ్మకానికి వెనుక మరో కారణం ఏది కనిపించదు. అంతే తప్ప ఈ నమ్మకానికి వెనుక మరో కారణం అంటూ ఏది కనిపించదు. ఏది కనిపించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే మనకంటే పరిమాణంలో కానీ లేకపోతే జీవ పరిణామంలో కానీ దాని స్థాయి ఎక్కడో కాబట్టి అది పలానా పుల్లయ్యనో మల్లయ్యనో సీతమ్మనో రవణమ్మనో మధ్యాహ్నం కొట్టారు కాబట్టి నైట్ వచ్చి కరవడము, ఉదయం కొట్టాము కాబట్టి మధ్యాహ్నం వచ్చి కరవడము, ఇలాంటి ఏవి కూడా జరగవు. కేవలం మానవుడి యొక్క భయం, మానవుడి యొక్క భ్రాంతి, మానవుడి యొక్క ఇంకేమైనా చెప్పుకోవచ్చు దాన్ని. ఆధునిక కాలంలో గుడ్డి నమ్మకాలు నమ్మడం అనేది చాలా 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 యావగింపు కలిగేటువంటి విషయం. ఎదగాల్సిన తరుణం ఇది. ఎదగాల్సిన తరుణాన్ని పక్కన పెట్టేసి నమ్మకాల ఉచ్చులో పడిపోయి ఆ నమ్మకాలని గుడ్డి నమ్మకాలుగా మార్చుకొని, మూఢనమ్మకాలుగా మార్చుకొని మనకంటే లోయెస్ట్ జీవుల్ని చూసి కూడా అవేదో చేస్తాయని పగబడతాయనో ఇంకేదో చేస్తాయని భయపడటం అనేది మూర్ఖత్వం. అలాగే జరిగినట్లయితే విదేశాల్లో కానీ పలానా చోట్ల కానీ పాము విషాన్ని సేకరిస్తున్నాడు పట్టుకొని మనిషి. మన దగ్గర కానీ ఎక్కడైనా సరే పాము విషాన్ని పట్టుకొని సేకరిస్తున్నాడు. మరి పట్టుకున్నాడు కదా, గట్టిగా ఒత్తాడు కదా, విషం తీసుకున్నాడు కదా అని చెప్పేసి ఆ సైంటిస్ట్నో లేకపోతే ఆ పాములను పట్టుకునే వ్యక్తినో వచ్చి కరవడం లేదే, వచ్చి కరిచే ప్రయత్నం కూడా చేయటం లేదే. అంటే ఈ నమ్మకాలన్నీ కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో తయారైనటువంటివి, మానవ మెదడు ఎదగని పరిస్థితిలో తయారైనటువంటి నమ్మకాలే తప్ప ఎక్కడా కూడా వాటికి ఏ విధమైన రుజువులు లేవు. ఏ విధమైన రుజువులు ఎవరూ చూపించలేరు. లేని వాటికి ఏ విధమైన రుజువులు ఏ విధంగా అయితే ఎవరూ చూపించలేరో ఇలాంటి వాటికి కూడా చూపించలేరు. ఎందుకంటే అవి అల్పజీవులు. వాటి స్థాయి కేవలం తినటం, నిద్రపోవడం, మళ్ళీ లేచి ఆహారం కోసం వెతుక్కోవడమే తప్ప మరో ఆలోచన లేదు వాటికి. మరో ఆలోచన లేని జీవి నిన్నెలా గుర్తుపెట్టుకుంటుంది? నిన్నెలా చంపడానికి ప్రయత్నం చేస్తుంది? కాబట్టి ఓ మనిషి ఇకనైనా మారు, అజ్ఞానాన్ని వీడు, జ్ఞానం వైపు నడిచి ఆధునిక సాంకేతిక శాస్త్ర సాంకేతిక రంగాలను పుణికిపుచ్చుకొని వాటి అడుగుజాడల్లో నడుస్తూ వాటిని సద్వినియోగపరుచుకుంటూ శాస్త్రీయత అంటే ఏంటో తెలుసుకుంటూ 10 మందికి తెలియజేస్తూ ముందుకు వెళ్ళి జీవితాన్ని సుఖమయం చేసుకో తప్ప
పిచ్చి పిచ్చి నమ్మకాల్లో కోరుకుపోకు. ఇది మిత్రులారా నేటి వీడియో యొక్క సారాంశం. రియలిజంలో 3వ భాగం. మరోసారి రియలిజంలో 4వ భాగంలో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.